హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో సో ఇక్కడ చూసినట్టయితే ట్రంప్ వాంట్స్ టు టేక్ ఓవర్ గాజా అట. సో మనం అనుకున్నాం యాక్చువల్లీ ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయితే ఖచ్చితంగా ఇజ్రాయెల్ వార్, గాజా వార్ ఆపేస్తాడని తెలుసు మనకి. కానీ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని మనం అనుకోలేదు కదా. ఇంట్రెస్టింగ్ కదా. సో తను ఏమంటున్నాడంటే ట్రంప్ మైట్ డిప్లాయ్. సో బేసిక్గా ట్రంప్ కెన్ డిప్లాయ్ యూఎస్ ట్రూప్స్ ఇన్ గాజా అట. తను ఏమంటాడంటే గాజాని తీసేసుకుంటాను, గాజాని డెవలప్మెంట్ చేస్తాను అని అంటున్నాడు. ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే రివేరియా ఆఫ్ మిడిల్ ఈస్ట్ కూడా చేస్తాడు. రివేరియా అంటే ఒక టూరిస్ట్ అంటే మంచి బ్యూటిఫుల్ ప్లేస్, రివర్ ఫ్రంట్ ఉన్న సిటీ యాక్చువల్లీ. దాని రివేరియా అని ఒక సిటీ ఉంటుంది. సో అలా చేస్తాను అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో వినండి యాక్చువల్లీ. Take over the Gaza Strip and we will do a job with it too. We'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site, level the site and get rid of the destroyed buildings, level it out, create an economic development that will supply unlimited numbers of jobs and housing for the people of the area. Do a real job, do something different. Just can't go back. If you go back, it's going to end up the same way it has for 100 years. సో తను ఏమంటారంటే ట్రంప్ ఇప్పుడు దీని మొత్తం ఆల్రెడీ చాలా ఎత్తున కార్పెట్ బాంబింగ్ ఇజ్రాయెల్ చేసింది. కార్పెట్ బాంబింగ్ ఇన్ ద సెన్స్ అంటే ఒక లార్జ్ ఏరియా అమౌంట్ ఆఫ్ ఏరియాని కంటిన్యూస్గా బేసిక్గా బాంబ్స్ రిలీజ్ చేసి ఆ ఏరియా మొత్తాన్ని రబుల్ చేయడం. సో దాన్ని కార్పెట్ బాంబింగ్ అంటారు. సో ఇజ్రాయెల్ అదే చేసింది. నార్త్ ఇన్ గాజా అని ఉంటుంది కదా, మొత్తం ఆ ఏరియాని అంతా అక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూలిపోయి ఆ పరిస్థితిలో ఉంది. దాదాపు కూలిపోయాయి. కొన్ని చోట్ల బాంబ్స్ కూడా పేలి ఉండవు కదా, ఏమంటారు కొన్ని ఫ్లాప్ అవుతాయి కదా బేసిక్గా అక్కడ పడిపోయి. అంటే అక్కడ ఏమంటారు డిటోనేట్ కాకుండా ఉన్న బాంబ్స్ కూడా ఉన్నాయి. సో ట్రంప్ ఏమంటున్నా అంటే బేసిక్గా తను మొత్తం ఆ గాజాని ఫ్లాట్ ఇన్ ద సెన్స్ మొత్తం క్లీన్ చేపిస్తే అక్కడ ఒక నీట్ డెవలప్మెంట్ సిటీని క్రియేట్ చేస్తాను. డెవలప్మెంట్ ఏమంటారు స్ట్రాటజీతో ఒక సిటీని క్రియేట్ చేస్తాను, దానివల్ల అన్లిమిటెడ్ జాబ్స్ కూడా వస్తాయని చెప్పి బేసిక్గా తను అంటున్నాడు. సో ట్రంప్ ఏమంటారంటే 100 years నుంచి ఇక్కడ ఎలాగోలా శాంతి లేదు. సో ఎందుకు మీరు ప్రజలు ఇక్కడ ఉండడం, మీరు వెళ్ళిపోండి, మేము ఒక సిటీ బేసిక్గా ఒక బిజినెస్ డెవలప్మెంట్ సిటీ చేసేస్తాం దీన్ని అని చెప్పి తను అంటున్నాడు. సో అండ్ ట్రంప్ని ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. సో మీరు అక్కడ ఉన్న ప్రజల్ని అక్కడ ఉండే ప్రజలు ఇప్పుడు రీసెంట్గా ఏమందంటే ఈ వార్ వల్ల చాలామంది ప్రజలు నార్థన్ గాజా నుంచి సదరన్ గాజాకి వచ్చారు. సదరన్ గాజా నుంచి అక్కడ ఏమంటారు కొంతమంది ఈజిప్ట్, జార్డన్ ఏరియా ఉంటుంది కదా, అంటే అవి బార్డర్ ఏరియా. సో అక్కడ రెఫ్యూజీస్ కూడా వెళ్ళారు. సో వాళ్ళు తిరిగి రావచ్చా అని చెప్పి ట్రంప్ క్వశ్చన్ అడిగితే ట్రంప్ ఇలా జవాబు ఇచ్చాడు యాక్చువల్లీ. Supplied by other people, very rich nations, and they'll hope that we could do something really nice, really good, where they wouldn't want to return. Why would they want to return? The place has been hell. It's been one of the meanest, toughest places on earth. And right now, I've seen every picture from every angle, better than if I were there. And nobody can live there. You can't live there. So if we can build them through massive amounts of money, supplied by other people, very rich nations, and they're willing to supply it. If we can build something for them in one of the countries, and it could be Jordan, it could be Egypt, it could be other countries, and you could build 4 or 5 or 6 areas. It doesn't have to be one area, but you take certain areas and you build really good quality housing, like a beautiful town, like someplace where they can live and not die. Because Gaza is a guarantee that they're going to end up dying. The same thing's going to happen again. సో బేసిక్గా ఈ వీడియో అంతా ఆల్మోస్ట్ సేమ్ చెప్తాడు. సో ట్రంప్ ఏమంటున్నాడంటే ఎందుకు ఈ ప్రజలు ఈ నరకంలో, బేసిక్గా హెల్ అన్నాడు దాన్ని. సో ఈ నరకంలో ఎందుకు ఉండడం, నేను చాలామంది అక్కడ ఉన్న మిడిల్ ఈస్ట్లో ఉన్న కంట్రీస్ మేము ఫండ్ చేస్తాం. సో బేసిక్గా సౌదీ అరేబియా యుఏఈ, ఖతర్ ఇలాంటి రిచ్ నేషన్స్ ఉన్నాయి. ఖతర్కి ఇంట్రెస్ట్ లేదు టు బి ఆనెస్ట్. ఖతర్కి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ వ్యతిరేకంగా ఉంటుంది ఖతర్. సో అది వేరే విషయం. అని సౌదీ అరేబియా, యుఏఈకి అయితే స్టెబిలిటీ కావాలి, పీస్ కావాలి మిడిల్ ఈస్ట్లో. సో వాళ్ళు ఫండ్ చేయడానికి రెడీగా ఉన్నారు నాకు తెలిసి. అదే చెప్తున్నాను. అంటే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు. రిచెస్ట్ కంట్రీస్ అంటున్నాడు. ఈజిప్ట్, జార్డన్ గురించి అయితే చెప్పాడు. సో ఈజిప్ట్ ఏంటంటే యూఎస్ఏకి బాగా సపోర్టింగ్ కంట్రీ టు బి ఆనెస్ట్. సో యూఎస్ఏ ఏం చెప్తే అది చేస్తాడు. సో బేసిక్గా ఈజిప్ట్స్ వాళ్ళు. సో అతను ఏమంటున్నాడు, అక్కడ 4-5 cities మంచిది కడతాం మేము నీట్గా, అక్కడ మీరు ఈ పాపులేషన్ని సెటిల్మెంట్ చేయండి అని అంటున్నాడు బేసిక్గా. సో ఇది యాక్చువల్లీ ట్రంప్ ప్లాన్.
అంటే ఇజ్రాయెల్కి యూఎస్కి బాగా రిలేషన్షిప్ ఉన్నది, సపోర్ట్ చేస్తారని తెలుసు. కానీ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు తెలిసింది, నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ 21st సెంచరీలో బేసిక్గా ట్రంపే బెస్ట్ ప్రెసిడెంట్ ఫర్ ఇజ్రాయెల్, టు బి ఆనెస్ట్. తన ఈ నిర్ణయం తీసుకుంటానా నెతన్యాహు అనుకోవాలి. అందుకే తను పక్కన కూర్చొని అంత ఏమంటారు ముసిముసిగా నవ్వుతున్నాడు. యా, సో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఒకవేళ నిజంగానే ఈ వార్ ఆగిపోయి ఇలా ట్రంప్ దాన్ని గాజాని కంట్రోల్ చేశాడు అనుకో, మనకు అడ్వాంటేజ్ అంటే బేసిక్గా ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇది G20 సమిట్లో లాస్ట్ 2023 ఐ థింక్ లాస్ట్ 2023 అనుకుంటా. 2023 ఇయర్లో జరిగింది G20 సమిట్. సో అక్కడ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఇటలీ కొంతమంది ఇజ్రాయెల్ కూడా ఉండేనా, ఇజ్రాయెల్ లేదనుకుంటా, బట్ ఈ జో బైడెన్ వీళ్ళందరూ ఉండేది. సో అక్కడ మెన్షన్ చేశారు ఐమెక్ కారిడార్. బేసిక్గా ఇండియా గుజరాత్ ముంబై నుంచి బేసిక్గా ట్రిప్ ఏమంటారు షిప్లో కార్గో వెళ్ళి ఇక్కడ యూఏఈ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్ నుంచి గ్రీస్కి బేసిక్గా యూరోప్కి. సో ఇట్లా కార్గో మన ఏమంటారు, సో బేసిక్గా మన దగ్గర నుంచి మెటీరియల్ కానీ ఎలాంటి ఏమంటారు ఫినిష్డ్ గూడ్స్ కానీ ఇండియా నుంచి ఇట్లా యూరోప్కి డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి ఇది. సో ఇక్కడ నుంచి షిప్, ఇక్కడ నుంచి ట్రైన్, రైల్వేస్, మళ్ళీ ఇక్కడ నుంచి షిప్. సో దీనివల్ల చీప్ అవుతుంది. నార్మల్గా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఐ మీన్ డిఫరెంట్ వేస్ ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ ఈ ఏరియా ఏమంటారు వార్లో ఉంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళలేం. బేసిక్గా సూయజ్ కెనాల్ నుంచి వెళ్ళలేం. సో ఏం చేస్తామంటే మనకి ఈ ఆఫ్రికా అంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇది గిట్ట స్టేబుల్ అయిపోయింది అనుకో, ఇక్కడ మనకి ల్యాండ్ ఇదంతా బోట్ ఒక్కటే అవసరం, ల్యాండ్ నుంచి పోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటారు ఈ గ్రీస్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి హైఫా పోర్ట్ మనం కంట్రోల్ చేస్తున్నాం. బేసిక్గా మీకు గుర్తుందో లేదు, అదాని వాళ్ళు తీసుకున్నారు యాక్చువల్లీ హైఫా పోర్ట్ని. సో సో మనకి అడ్వాంటేజ్ కదా, మన ట్రేడ్ పెరుగుతుంది యూరోపియన్ కంట్రీస్తో. యూరోపియన్ కంట్రీసే ప్రపంచంలో మోస్ట్ ఏమంటారు బేసిక్గా అమెరికాతో ట్రేడ్ మనకు బాగుంది, కానీ యూరోప్తో ఇంప్రూవ్ చేస్తే బెటర్ కదా. వాళ్ళు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో వాళ్ళతో ట్రేడ్ చేయడం మనకు అడ్వాంటేజ్, టు బి ఆనెస్ట్. సో జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. బాయ్.